మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఒక చక్కటి విషయం గురించి తెలుసుకుందాం. ఏంటంటే ప్రయాణం గురించి. అంటే ఈ ప్రయాణం అంటే మన జీవిత ప్రయాణం అన్నమాట. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రయాణం అనేది మన ప్రయాణం చాలా చిన్నదనమాట. ఒక మహిళ బస్సు ఎక్కి ఒక పురుషుడి పక్కన కూర్చున్నప్పుడు ఆమె బ్యాగ్ అతన్ని ఢీకొట్టింది. కానీ ఆ పురుషుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు. ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ అడిగిందిట, నేను నిన్ను బ్యాగ్తో ఢీకొట్టాను, మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటే ఎందుకు నాతో కనీసం చిన్న మాట కూడా అనలేదు అని అడిగిందనమాట. అడిగితే ఆ పురుషుడు నవ్వి ఇలా జవాబిచ్చాడు, ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది. నేను తదుపరి స్టాప్లో దిగిపోతాను. ఆ సమాధానం ఆ స్త్రీని చాలా తీవ్రంగా కలిచివేసిందన్నమాట. ఆమె ఆ పురుషుడికి క్షమాపణ చెప్పి తనలో తాను ఇలాగనుకుంది, ప్రయాణం చాలా చిన్నది. ఆ మాటలు బంగారంతో రాయాలన్నమాట. ఈ ప్రపంచంలో మనకున్న సమయం చాలా చిన్నది. అనవసరమైన వాదనలు, అసూయ, క్షమించలేకపోవటం, ఆగ్రహం, మళ్ళీ ప్రతికూల భావోద్వేగాలు, ఇవన్నీ ఏంటి? మన సమయం చాలా చిన్నదన్నమాట. ఎవరైనా మన హృదయాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ప్రశాంతంగా ఉండి మన ప్రయాణం చాలా చిన్నది అనుకోవాలి. ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి, బెదిరించారనుకోండి, అవమానించారనుకోండి, ధ్యానం చేస్తూ ఈ ప్రయాణం చాలా చిన్నది. వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. ఒత్తిడికి గురి కావటం అనవసరం అన్నమాట. ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానించారా, ప్రశాంతంగా ఉండి విస్మరించండి. దానికి కూడా ఏమనుకోవాలి, ఈ ప్రయాణం చాలా చిన్నది. ఎవరైనా మిమ్మల్ని అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే దానికి కూడా వాళ్ళని క్షమించి విస్మరించండి. నిస్వార్థంగా వాళ్ళని ప్రేమించండి. వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు మీ కోపం, మీరు భగవంతుడే, ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మనకు కోపం రాదు. ఈ ప్రయాణం చాలా చిన్నది అనుకోవాలి. మనం వారిని ఆ సమస్యలు పట్టుకున్నప్పుడే ఆ సమస్యలుగా మారుతాయి. మనం కలిసి ప్రయాణం చేసే సమయం చాలా చిన్నది అనుకున్నప్పుడు అది సమస్య కంట చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. రేపు ఎవరికి తెలుసు, ఎవరు ఎక్కడ చనిపోతారో తెలియదు. ఇవాళ ఉన్నవాడు రేపు ఉండడు. అంచేత ప్రయాణం చాలా చిన్నది. కాబట్టి మన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరినీ కూడా గౌరవిద్దాం. మనం దయగా, ప్రేమగా మరియు క్షమించేవారిగా ఉందాం. కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడుపుదాం. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది. చిరునవ్వును అందరితోనూ హాయిగా పంచుకుందాం. జీవితాన్ని అందంగా మరియు ఆనందంగా మార్చుకుందాం. ఎందుకంటే మనది ఎంత పెద్ద సమూహం అయినా మన ప్రయాణం చాలా చిన్నది. ఎవరు ఎక్కడ దిగిపోతారో తెలవదు. దిగిపోవడం అంటే మరణించడం. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు
జీవితాన్ని ఆస్వాదించండి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి కుటుంబ సమస్యలు, పర్సనల్ సమస్యలు మొదలైనవన్నీ బుర్రలో పెట్టుకుని, బుర్ర పాడు చేసుకుని, టెన్షన్ పెట్టుకుని, అనుక్షణం భయంతో బతకడం ఆపేయండి. ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ, తోటి వారికి సహాయపడుతూ, ఇతరులను మోసం చేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా, మంచి ఆలోచనలతో ఉండండి. మంచే జరుగుతుంది. మీరు ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్ ఆలోచన వస్తే డైవర్ట్ చేయండి. ఇష్టమైన వారితో మాట్లాడండి. జోక్స్ చూడండి. సంగీతం వినండి. మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవండి. ఇలా చేసినట్టయితే మనం చాలా హ్యాపీగా జీవించవచ్చు. ఈ విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఆఖరిగా మన ప్రయాణం చాలా చిన్నది అనుకుంటే ఈ సమస్యలన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.